నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ఇక ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక మంచి ధనయోగం అనేది కనబడుతుంది. విదేశీయానం కూడా చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు విద్యాపరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో దానిలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది ఉంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలు కనబడుతున్నవి. అలాగే మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే యత్నకార్య సిద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉన్నత హోదాలోని వారితో పరిచయాలు మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. ఇంతకాలం పడిన శ్రమకి ఈరోజు ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. అలాగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ లక్ష్యాలను సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం కనబడుతుంది. విద్యాభివృద్ధి కనబడుతుంది. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.